అండ్ ఆ మూలకి ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్న దాన్ని మనం ఏమంటున్నామంటే తూర్పు అంటున్నాం. అసలు దిక్కులు లేవండి, దిక్కులే లేవు, దిక్కులు లేవు. నీకు అసలు దిక్కుల పేరు తెలియదు, నీకు ఏ శబ్దం ఏ మాట తెలియదు, ఏ మంత్రం తెలియదు. నువ్వు ఎక్కడో వెళ్ళిపోయి ఐలాండ్లో పుట్టావు, ఒక టార్జన్ లాగా పెరిగావు. నీకు దారులు ఎలా తెలుస్తాయి మరి? సూర్యుడు పెట్టగా నీకు దారి తెలిసేది. ఆ విచక్షణ నేర్పించిందే జ్యోతిష్ శాస్త్రం. అరే నాయన, సూర్యుడు ఉదయించేదాన్ని తూర్పు అంటాము, సూర్యుడు అస్తమించేదాన్ని పడమని అంటాము, సూర్యుడికి కుడివైపు సూర్యుడిని చూస్తున్నప్పుడు ఉదయించే వైపు చూస్తుండే కుడివైపు దాన్ని దక్షిణం అంటాము, ఎడమవైపు దాన్ని దీన్ని అంటాము. ఎందుకు అలా చేశారంటే అక్కడ వేవ్స్ ఎలా వస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళు చెప్పారు. అలా మూర్ఖులుగా చెప్పలే. భూమి 24 డిగ్రీలు వంగి ఉంటుంది. నైరుతి భాగం అయితే కనుక నైరుతి భాగంలో ఎత్తు ఉండడం వల్ల బాగుంటుంది. ఈశాన్యం పలం ఉండాలి. దానికి భూమి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ కూడా మనకి ఎఫెక్ట్ కాకూడదు. ఇలా చాలా సైంటిఫిక్ విషయాలు ఉన్నాయి. మేము ఎప్పుడు ఆస్ట్రాలజికల్ రీసెర్చ్, మేము పెద్ద పెద్ద సెమినార్లు జరుగుతూ ఉంటే వెళ్ళి ఇలా కూర్చొని చెప్తూ ఉంటే అందరు పెన్ను పెట్టుకొని రాసుకుంటూ కూర్చుంటారు. సో ఇలా ఉండాలి వాస్తుశాస్త్రం అంటే.